ఆయన విమలాదిత్యుడికి కుందవాంబ అనబడేటటువంటి స్త్రీకి కలిగినటువంటి వాడు, జన్మించినటువంటి వాడు, చాలా పరిశుద్ధమైనటువంటి ఆచారము కలిగిన వాడు. నేను మీతో మనవి చేశాను, పరదేవతానుగ్రహము కలిగిన వాడొకడు జన్మిస్తే తప్ప అటువంటి శక్తి ఉన్నవాణ్ణి గుర్తించి అంగీకరింప చెయ్యడం కూడా సాధ్యం కాదు, అంత తేలికైన విషయమేం కాదు అని. కాబట్టి కుమార విద్యాధరుడు, ఉత్తమ చాళుక్యుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దేవసేనకంతటికి అధిపతియే రాక్షసుల్ని ఎలా దునుమాడతాడో అలా అటువంటి పరాక్రమము కలిగి శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యము కలిగినటువంటి వాడైన వాడు, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనా విధానమునందుండేటటువంటి తంత్రముల యందు నిష్ణాతుడైనటువంటి వాడు. వాళ్ళు గొప్ప శివభక్తులు ఆ చాళుక్యులందరూ. కాబట్టి వివిధాగమ విహిత శ్రముండు, అనేకమైనటువంటి ఆగములు తెలిసిన్నటువంటి వాడు. అటువంటి రాజరాజ నరేంద్రుడు ఒకానొక నాడు సభలో గొప్ప పండితుల్ని కవుల్ని అందరినీ కూర్చోపెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతుండగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతం గురించి ప్రస్తావన వచ్చింది. ఆయనకి భారతం వినడం అంటే చాలా ఇష్టం. అందుకని తరచూ భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ వింటూ ఉండేవాడు. అదే కాదు, మిగిలినటువంటి రామాయణాది కావ్యములను కూడా వింటూ ఉండేవాడు. ఆయన ఆ నన్నయ్య గారిని పిలిచి నన్నయ్య గారితో ఒక మాట అన్నాడు. ఎంత బహుశా నన్నయ్య గారి గురించి మనకి తెలియడానికి భారతంలో నన్నయ్య గారు ఇచ్చినటువంటి ఏకైక పద్యం అదొక్కటే. అది వినా నన్నయ్య గారి గురించి తెలుసుకోవడానికి సాధికారికమైనటువంటి సాక్ష్యములతో కూడినటువంటి ఇతర పద్యములు మీకు కనపడవు ఇందులో. తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్ద శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతున్ పాత్రం ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్య వచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుచూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యాన్వయాభరణుడిట్టులనియ కరుణతోడా. నన్నయ్య గారిని సభలో ఒకసారి అలా చూశాడు ఆ పండితులు కవుల మధ్యలో. నన్నయ్య గారికి ఉండేటటువంటి లక్షణములు ఎటువంటివో చెప్తున్నారు. ఆయన కులబ్రాహ్మణుడు అన్న మాట పరంపరాగతంగా కేవలం తన దగ్గర పౌరోహిత్యం చేస్తూనో లేకపోతే తన దగ్గర ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క పరంపరకి చెందినవాడు మాత్రమే అనో అర్థం ఇచ్చేటటువంటిది కాదు. ప్రభువు ప్రకటించినటువంటి శాసనములను సంస్కృత భాషలో రచన చేసి అందించగలిగినటువంటి దిట్ట అయినటువంటి వాణ్ణి కూడా కులబ్రాహ్మణుడనే పిలుస్తారు. కాబట్టి అటువంటి శక్తి కలిగిన కులబ్రాహ్మణుడు నిరంతరము జపం చేస్తుంటాడు, హోమం చేస్తుంటాడు. హోమము చేత దేవతల్ని ప్రీతి కల్పిస్తుంటాడు. మంత్రములను జపం చేసి ఆ మంత్రానుష్ఠాన దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాడు. అంటే వేదమునందు మంత్రముల యందు అంత నిష్ట కలిగి అంత గొప్ప దేవతానుగ్రహాన్ని పొందినటువంటి వాడు విపుల శబ్ద శాసనుడైన. ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుందో, దానికి ఎన్ని అర్థాలుంటాయో, ఎక్కడ ఏ శబ్దాన్ని ఎలా ప్రయోగించవచ్చో, ప్రయోగించి ఆ ఫలితాన్ని సాధించుకోవచ్చో, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పచ్చో, భాష మీద శబ్దం మీద ప్రభుత్వం ఉన్నటువంటి వాడు. అనేకమైనటువంటి పురాణములు, 18 పురాణములను సమగ్రముగా చదువుకున్నవాడు, ఆపస్తంభ సూత్రముల యందు పుట్టినటువంటి వాడు, ముద్దల గోత్రమునందు జన్మించినటువంటి వాడు, పెద్దల చేత గౌరవింపబడినవాడు, లోకజ్ఞానము కలిగినటువంటి వాడు, సంస్కృతాంధ్ర భాషల యందు మహాపండితుడు, గొప్ప విద్వత్తు కలిగినటువంటి వారందరి చేత కీర్తింపబడినవాడు. ఇన్ని ఉండి కూడా పరమ వినయంతో విధేయతతో భగవద్భక్తితో నోరు విప్పితే ఎన్నడూ అసత్యము పలకక సత్యమును మాత్రమే పలికేటటువంటి వ్రతమున్నవాడు. దేవతలకి ఆచార్యుడైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడో ఈ లోకంలో రాజరాజ నరేంద్రుడి దగ్గర ఉన్నటువంటి భూలోకంలో బుద్ధికి బృహస్పతి వంటి వాడు. అటువంటి నన్నయాచార్యుని చూసి పిలిచాడాయన. పిలిచి ఒక నమస్కారం చేసి, మహానుభావ నన్నయ, నీ వంటి ప్రాజ్ఞుడు జన్మించాడయా,
నీ యొక్క గొప్పతనాన్ని మేము వినియోగించుకోవాలి. అటువంటి ప్రభువులు ఉన్ననాడు కదా జాతికి అందేది ఇటువంటివి. అటువంటి శక్తి ఉన్నవారు ఉన్నా వారిని గుర్తించి వారి నుండి రాబట్టగలిగిన సమర్థత ప్రభువులకి లేకపోతే సాలగ్రామాలు కూడా రాళ్లల్లోనే ఉండిపోతాయి. ఆ సాలగ్రామాన్ని నువ్వు వేరు చేసేది ఎప్పుడు, పూజ చేసేది ఎప్పుడు, వాటి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగేది ఎప్పుడు. కాబట్టి ఆ రాజు పిలిచి అన్నాడు, మహానుభావ, నాకు ఇష్టమైనవేవో నీకు తెలుసు, నీవు నాకు కుల బ్రాహ్మణుడవు, కాబట్టి ఇవాళ నేను కొత్తగా చెప్తున్నానని నువ్వు నమ్మవలసిన పని లేదు. నాకు ఇష్టమైనవి ఈ లోకంలో 5 ఉన్నాయి. ఆ 5 నాకు ఇష్టమైనవి అని ఇవాళ నేను చెప్తే నిజమేనా ఈయన చెప్పేది అని నువ్వు శంకించవలసిన అవసరం లేదు. నీకు బాగా తెలుసు నా నడవడి ఎంతను. ఇవి ఏను సతతంబునా ఎడగరం విష్టంబులయ్యుండు బాయవు భూదేవకులాభితర్పణమిహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సంగత్యమున్. ఎప్పుడైనా తాత అయిపోయిన తర్వాత అయినా కనీసం తాతగారండి మీకేంటండి తాతగారండి ఇష్టం అని అడిగితే ఈ 5 మళ్ళీ కాపీ కొట్టి చెప్పకపోయినా మా తాతగారు ఇలా చెప్పేవారు అని గుర్తుంచుకోవడానికి వీలుగా మనవలకి ఒక్కటి చెప్పుకోగలిగిన బతకగలిగితే మనిషి వాడు ధన్యుడు. తప్ప ఎన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు చూసినా తాతగారు మీకు ఏమి ఇష్టం అండి అని అడిగినప్పుడల్లా తాతగారు నాకు వంకాయ అల్లం పెట్టిన కూర ఇష్టం రా అన్నవాడు పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా దేని కొరకు? రాజరాజ నరేంద్రుడు చెప్పుకుంటున్నాడు నాకు 5 ఇష్టం. మీకు తెలుసు నన్నయాచార్య, ఇవి ఏను సతతంబునా ఎడగరంబిష్టంబులయ్యుండు. ఒకప్పుడు ఇష్టంగా ఉండి ఒకప్పుడు ఇష్టం పోవడం కాదు, సతతంబు నాకు ఎప్పుడు ఇష్టం. 5 చెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది. ఏమిటో తెలుసా? బాయవు, అవి పోవు. చేశాంగా ఎన్నాళ్ళు చేస్తాం అంటే వద్దులే నిజమే చేశాం కదా అని నా మనసు తృప్తి పడదు. ఈ 5 మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. మళ్ళీ చెయ్యాలని అనిపించేవి చాలా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు, చేసిన సంసారమే చేస్తున్నావు కానీ రాసిన రామాయణం రాయడానికి నీకేమిటి ఇబ్బంది అన్నారే. కాబట్టి నాకు 5 ఇష్టం, అవి వదలవయా నా మనస్సుని మళ్ళీ చేయమంటాయి. ఏమిటో తెలుసా? భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్. భూదేవం ఈ భూమి యందు దేవతల వంటి బ్రాహ్మణులు ఆ వేదం చదువుకుని పరమభక్తితో జీవనం చేసేటటువంటి బ్రాహ్మణులు కనపడ్డప్పుడు వాళ్ళని సేవించాలని, వాళ్ళకి నమస్కరించాలని నా మనసు వెంపర్లాడుతుంటుందయ్యా. భారత శ్రవణాసక్తియు, భారతం ఎన్ని మాటలు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. నిజమో అబద్ధమో నన్నయ్య గారికి తెలీదు. నన్నయ్య గారు రోజు వింటల్లా రాజరాజ నరేంద్రుడు చెప్తున్నది యథార్థమే, అందుకు కదూ ఆంధ్రీకరించారు. అంటే నన్నయ్య గారి లాంటి శక్తి ఉన్నవాడు ఉన్నా ఆయనకి ఆంధ్రీకరించాలన్న కోరిక పుట్టాలంటే అటువంటి రాజు కూడా పుట్టద్దు. అందుకని నేను రాజరాజ నరేంద్రుడిని తక్కువ చెయ్యొద్దంటున్నాను. కాబట్టి భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జధ్యాన పూజా మహోత్సవము. ఎంత గొప్పగా చెప్పుకున్నాడండి. పార్వతీపతి ఒక్క శివ పూజ అనలేదైనా, శివ పూజగా కాదు. ఇది కదూ నన్నయ్య గారి పద్యం ఆచారం. ఇద్దరిని కలిపి పూజ చేస్తాం మనం. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు అలా అంటాం గాని వాణి హిరణ్యగర్భాభ్యాం నమః శిశి పురంధరాభ్యాం నమః అంటాం గాని ఎవరో ఒకరిని పిలిచి ఒకరు వదిలేయడం మన సంప్రదాయంలో లేదు. అందుకే పిలుపుకి కూడా అంత మర్యాదగానే పిలుస్తాం. మనం పిలిస్తే వేసిన అంత మర్యాదగానే వేస్తాం. శ్రీమతి మరియు శ్రీ అని. మన జాతి సంస్కారం అటువంటిది, దానికి ఉన్న వైభవం అటువంటిది. కాబట్టి ఆ పార్వతీపతి ఉన్నాడే, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదముల వంక చూస్తూ, ఆ పాదముల సేవ చూస్తూ గంధం అలదాలన్నా, పూజ చెయ్యాలన్నా లలితా సహస్రంతో 1000 పువ్వులేసేసి, శివసహస్రంతో 1000 పూజలేసేసి, 1000 పువ్వులేసేసి, గంధం అలది, కుంకుమార్చన చేసేసి, ధూపం వేసేసి, ఎన్ని చేసినా అయ్యో ధూపం దగ్గరికి వచ్చేసానా
మళ్ళీ ఎప్పుడు చేస్తాను పార్వతీపతి పూజ, మళ్ళీ సాయంకాలం కూర్చొని చెయ్యాలి అనిపిస్తుందా అన్నమయ్య? ఏమిటో నాకు ఆ పార్వతీపతి పూజ అంటే అంత ఇష్టం. అంటే ఆయన విష్ణుద్వేషికాడు, ఆయనకి శివుని యందు అనురక్తి, కానీ రాజరాజ నరేంద్రుడు విష్ణుద్వేషికాడు. అది భక్తి అన్న మాటకి పరిపూర్ణమైనటువంటి నిర్వచనం.